హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ అన్వి వ్లాగ్స్. చాలా రోజులైందండి నేను ఫుడ్ వీడియోలు తీసి. అయితే ఈరోజు కొరమేను, గెరిగేళ్ళు, వంకాయ ఈ మూడింటితో నేను పులుసు అయితే ఎలా చేయాలో చూపిస్తాను. జలుబు చేసిన వాళ్ళకైతే ఈ పులుసు తింటే దెబ్బకు వదిలిపోతుంది. ఇప్పుడు చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. టమాటో, ఆనియన్, వంకాయ, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 నుంచి 3 టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు దోరగా వేగనిచ్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ ఆయిల్లో వేసి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా కూడా వేసుకొని కొంచెం సాల్టు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని వంకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోనే టేస్ట్ తగిన కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపి చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేద్దాం. అంతా వేసి ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడైతే మనం టేస్ట్ తగిన సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసు మసాలా పొడి అండి ఇది వేసి గరిటతో కాకుండా చేయితో ఇలా కలుపుకోవాలి. ఫైనల్గా ఒక 5 మినిట్స్ అయితే ఉడికించి గుప్పెడు కొత్తిమీర చల్లుకుంటే సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.